హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడిఆర్ టెక్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడిఆర్ టెక్ స్మార్ట్ ఇంగ్లీష్. ఈరోజు నేను మీకు యాడ్జెక్టివ్స్కి సంబంధించినటువంటి క్లాస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్తో మీకు చాలా సింపుల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, అందరి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నేను సింప్లిఫై చేస్తూ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను రెడీ, మీరు రెడీ కదా? ఓకే, నౌ let's begin to our class. What is the adjective? An adjective is a word used to add something to the meaning of a noun. Adjective అంటే ఏంటండి? Adjective అంటే విశేషణం. విశేషణం అంటే ఏంటండి? విశేషణం అంటే గుణాలను తెలియజేసేదాన్ని మనం విశేషణం అని చెప్తాం. అదేనండి, ఆ డెఫినేషనే ఇక్కడ ఉంది. అండ్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ని ఎక్కువ చేసి చెప్పడాన్నే యాడ్ సంథింగ్ అని చెప్తున్నాం ఫ్రెండ్స్. దీన్నే ఎక్కువ చేసి చెప్పడం. దేన్ని? ఒక నౌన్ని. నౌన్ అంటే ఏంటండి? నేమింగ్ వర్డ్స్ అంటే వ్యక్తుల గురించి కానీ, స్థలాల గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ, వస్తువుల గురించి కానీ ఎక్కువ చేసి యాడ్ టు సంథింగ్ ఫ్రెండ్స్. దట్ ఈస్ కాల్డ్ యాడ్జెక్టివ్. వాట్ ఈస్ దట్? యాడ్జెక్టివ్. సో అదే డెఫినేషన్ అండి. అండ్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ used to add something to the meaning of a noun. అంటే ఎప్పుడూ కూడా ఒక యాడ్జెక్టివ్ అనేది, అంటే విశేషణం అనేది ఒక నౌన్ గురించి మాత్రమే చెబుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాడ్జెక్టివ్లో 8 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వీటిని చూడండి ఫ్రెండ్స్. How many types of adjectives? Adjectives ఎన్ని రకాలు? Look here. There are 8 types of adjectives. The first one, proper adjective. Second, adjectives of quality. Third, adjectives of quantity. Fourth, numeral adjectives. Fifth, demonstrative adjective. Sixth, distributive adjective. Seventh, interrogative adjective. Eighth, possessive adjectives. సో వీటిని మనం వివిధ రకాలైనటువంటి యాడ్జెక్టివ్స్గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. వీటిని ఒక్కొక్క దాని గురించి ఉదాహరణతో డీటెయిల్గా, సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లుక్ హియర్. ద ఫస్ట్ adjective ఈజ్ ప్రాపర్ adjectives. వాట్ ఈస్ ద ప్రాపర్ adjectives? ప్రాపర్ adjectives are related to proper nouns. Proper nouns are the name of any individual, person, country, city, days, etc. చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాపర్ నౌన్స్ సంబంధించి. ప్రాపర్ నౌన్స్ అండి. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? ఒక పర్సన్, వ్యక్తులు, దేశాలు, నగరాలు, కొన్ని రోజులు, వాటి నుంచి వచ్చేవే ప్రాపర్ యాడ్జెక్టివ్స్. ఓకే, అంటే నౌన్స్ నుంచి వచ్చేవే
యాడ్జెక్టివ్స్ అండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీ నేమ్ ఉంది. వాట్ ఈస్ ద కంట్రీ నేమ్? అమెరికా. అమెరికా ఈజ్ ద కంట్రీ నేమ్. సో ఇట్స్ ఏ ప్రాపర్ నౌన్. దాని యొక్క ప్రాపర్ యాడ్జెక్టివ్ ఏమవుతుందంటే అమెరికన్. అంటే అమెరికా నుంచి అమెరికన్ అన్నటువంటి యాడ్జెక్టివ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ షేక్స్పియర్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, బట్ షేక్స్పీరియన్ ఈజ్ ఏ ప్రాపర్ యాడ్జెక్టివ్. మీకు ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే షేక్స్పియర్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ అండ్ వాట్ ఈజ్ ద ప్రాపర్ యాడ్జెక్టివ్? క్వశ్చన్ మార్క్. అప్పుడు మీరు చాలా ఈజీగా షేక్స్పియర్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, ఈ ప్రాపర్ నౌన్ నుంచి వచ్చేదే ప్రాపర్ యాడ్జెక్టివ్. సో షేక్స్పియర్, షేక్స్పీరియన్. బంగ్లాదేశ్, బంగ్లాదేశీ. జపాన్, జపనీస్. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, ఒకసారి చూడండి. ఐ లవ్ బంగ్లాదేశీ పీపుల్. ఐ లవ్ బంగ్లాదేశీ పీపుల్. ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ యు ఐడెంటిఫై ద ప్రాపర్ యాడ్జెక్టివ్? ఎస్, బంగ్లాదేశీ. బంగ్లాదేశ్ అన్నటువంటి ప్రాపర్ నౌన్ నుంచి బంగ్లాదేశీ అన్నటువంటి ప్రాపర్ యాడ్జెక్టివ్ని మనం ఐడెంటిఫై చేసాం. అండ్ సెకండ్ వన్, దే హ్యావ్ మెట్ ఏ జపనీస్ కంట్రీ. ఇక్కడ జపనీస్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్. నౌ లెట్స్ బిగిన్ ద సెకండ్ వన్, adjectives of quality. What is the adjective of quality? Look here, this definition. An adjective that expresses the nature of a noun or pronoun used to express the shape, size and color of a person, place and thing is called an adjective of quality. Okay, quality. Quality means gunam. అంటే ఇక్కడ గుణం ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్, ఒక వ్యక్తి యొక్క లేదా ఒక ప్రదేశం యొక్క లేదా ఒక వస్తువు యొక్క లేదా వాటి యొక్క ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం. కానీ పేర్లకు బదులుగా వాడేది హీ, షీ, ఇట్, దే, వాటి గురించి కానీ లేదా నేమ్స్ గురించి కానీ షేప్, సైజ్, కలర్ అనే వాటిని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఇన్ దిస్ సెంటెన్స్ we observe హ్యాండ్సమ్ బాయ్. ఓకే, హ్యాండ్సమ్ అనేది బాయ్ని మనం డిస్క్రైబ్ చేసాం కాబట్టి, బాయ్ అన్నటువంటి నౌన్ ముందు వాడాం కాబట్టి దానినే మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక ఆర్టికల్ ఉండి ఒక నౌన్ ఉంటే మధ్యలో ఉండేదే అడ్జెక్టివ్గా మీరు ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. హియర్ హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఓకే, ఇన్ దిస్ సెంటెన్స్ హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ ఏదండి? ఏ. అక్కడ ఉన్నటువంటి నౌన్ ఏదండి? బాయ్. సో ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏ వర్డ్ అయితే ఉందో దానిని అడ్జెక్టివ్గా మీరు ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ సీ ఏ గ్రూప్ ఆఫ్ బ్యూటిఫుల్ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఐ సీ ఏ గ్రూప్ ఆఫ్ బ్యూటిఫుల్ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఇక్కడ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ? బర్డ్ యొక్క గుణాన్ని తెలియజేసింది. ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ అన్నటువంటిది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సెకండ్ వన్,
షీ ఆల్వేస్ లవ్స్ పింక్ కలర్. పింక్ కలర్. ఓకే, కలర్ యొక్క గుణం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో పింక్ అన్నటువంటి దాన్ని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం. ఓకేనే, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు థర్డ్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద థర్డ్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ మీన్స్ పరిమాణం అండి. ఎస్టిమేటెడ్ అమౌంట్ అంటే ఒక పరిమాణం, ఒక సైజుని. ఓకే, దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం. దాని యొక్క డెఫినేషన్ మీరు చూడండి. an adjective that used to indicate the amount or estimated amount of a noun or pronoun is called an adjective of quantity. Okay, for example, I don't have enough money to buy a car. I don't have enough money to buy a car. ఇక్కడ ఫ్రెండ్స్, హ్యావ్ ఇనఫ్ మనీ, చాలినంత అమౌంట్ నా దగ్గర లేదు అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ ఇక్కడ మనం చూపించటం. కొంత మొత్తం నా దగ్గర లేదు, ఎంతో కొంత ఉంది, కానీ సరిపడా అనేది కారు కొనేందుకు సరిపడా అమౌంట్ లేదు అన్నటువంటి ఇనఫ్ మనీ ఇక్కడ adjectives of quantity. Okay, here enough is an adjective of quantity. A few examples చూడండి. First example, a few numbers of people can reach their destination. A few numbers of people can reach their destination. కొద్ది మంది మాత్రమే వారి యొక్క గమ్యానికి చేరారు. కొద్ది మంది, ఎ ఫ్యూ నెంబర్స్. ఓకే, అంతేగాని పర్టికులర్గా ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ లేదు. దీన్నే మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, లుక్ హియర్, మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ అబ్సెంట్ ఇన్ ద క్లాస్. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్. ఓకే, అంటే చాలామంది బాయ్స్ ఆబ్సెంట్ అయి ఉన్నారు తరగతిలో. అంతేగాని ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ లేదు. సమ్ ఆఫ్ బాయ్స్ అని అర్థం. ఓకే, కొంతమంది ప్రజలు అన్నటువంటి అర్థాన్ని ఇస్తే దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం. క్వాంటిటీ మీన్స్ పరిమాణం. ఎంతమంది అనేది పర్టికులర్గా చెప్పలేము. ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ అనేది మనకి తెలియదు, ఎంతో కొంత. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, coming to the fourth adjective, numeral adjectives. What is the numeral adjectives? An adjective that describes the number of a noun or pronoun is called a numeral adjective. న్యూమరల్ అంటే సంఖ్యాపరమైనటువంటి విశేషణాలండి. సంఖ్యను కానీ మనం సూచిస్తే దాన్నే న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం. దేర్ ఆర్ 3 kinds of numeral adjectives అండి. The first one, definite numerical adjectives. Second, indefinite numerical adjective. Third, distributive numeral adjective అని 3 kindsగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క దాని గురించి చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, డెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. డెఫినిట్ అంటే ఖచ్చితంగా నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కార్డినల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇలా చెప్పుకుంటూ పోతాం. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చెప్పుకుంటూ పోతే దాన్నే డెఫినిట్ అంటే డెఫినెట్గా నెంబర్ని మనం సూచిస్తాం ఫ్రెండ్స్. దాన్నే డెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం. సెకండ్ వన్, ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అంటే ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్లో మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ సూచించబడదు. సో డోంట్ షో ద ఎగ్జాక్ట్ నెంబర్. నెంబర్ అనేది సూచించకుండా సమ్, మోర్, ఫ్యూ ఇట్లా మీకు
కొద్ది మొత్తంలో చూపిస్తూ ఉంటాయి, అంతేగాని ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చూపించబడదు. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటే ఒక సింగిల్ నౌన్ని అంటే ఏకవచనం ఉన్నటువంటి నామవాచకానికి డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ మీన్స్ ఎక్కువగా చేసి చెప్తుంది లేదా వర్ణిస్తుంది. ఒక ఏకవచనం యొక్క నామవాచకాన్ని ఎక్కువ చేసి చెబుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ, నెయిదర్, ఎయిదర్, ఎట్సెట్రా. వీటిని మనం న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, now coming to the fifth adjective is demonstrative adjectives. What is the demonstrative adjectives? An adjective that indicates something or someone is called a demonstrative adjective. ఒక నౌన్ గురించి లేదా ఒక ప్రొనౌన్ గురించి సంథింగ్ ఆర్ సమ్వన్గా ఇది దానికి సంబంధించింది, ఇది ఫలానా అని చెప్పబడితే దాన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని చెప్తామండి. చాలా సింపుల్. చూడండి, దిస్, దట్, దీస్, దోస్. మనం చెప్పుకుంటాం దిస్ అంటే మీకు తెలుసు, దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ ఇవి, దోస్ అవి. అంటే వాటికి గురించి మనం వాటి గురించి అంటే ఏంటండి, ఒక నౌన్ కానీ లేదా ప్రొనౌన్కు సంబంధించి గురించి మనం చెప్పుకుంటే వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. ఉదాహరణ చూడండి. 1, దిస్ ఈజ్ ద న్యూ బైక్. చూసారా, దిస్ ఈజ్ ద న్యూ బైక్. ఇక్కడ న్యూ బైక్ ఉందండి, కొత్త బైక్ ఒకటి ఉంది. దాన్ని చూపిస్తూ డెమాన్స్ట్రేట్ చేస్తూ, సో దిస్ ఈజ్ ద న్యూ బైక్ ఐ బాట్ ఫ్రమ్ ద షోరూమ్. నేను షోరూమ్ నుంచి తెచ్చుకున్నాను. ఈ బైక్ని మాత్రమే షోరూమ్ నుంచి తెచ్చుకున్నాను. అర్థమైంది అనుకుంటాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్ స్పెసిఫిక్ మెథడ్. ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్ స్పెసిఫిక్ మెథడ్. అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పెసిఫిక్ పద్ధతినే ఫాలో అవ్వాలి. అంటే ఫలానాది అని మనం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. సో దట్ అన్నటువంటి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ని ఉపయోగించాం. నెక్స్ట్ థర్డ్ వన్, దీస్ బాయ్స్ ప్లే బ్యూటిఫుల్లీ. దీస్ బాయ్స్ ప్లే బ్యూటిఫుల్లీ. చాలా చక్కగా వీళ్ళు, ఈ బాయ్స్ ఆడుతున్నారు. ఈ బాయ్స్, ఓకే, దీస్ బాయ్స్. అర్థమైతే ఇక్కడ బాయ్స్ గురించి ఫలానా బాయ్స్ వీళ్ళు మాత్రమే చాలా చక్కగా ఆడుతున్నారు. సో ఇక్కడ దీస్ అన్నటువంటి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఫోర్త్ వన్, ట్రై టు అవాయిడ్ దోస్ బ్యాడ్ థింగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్. మన జీవితానికి కొన్ని హార్మ్ఫుల్ థింగ్స్ని విడిచిపెట్టేయాలి ఫ్రెండ్స్. అంటే మనకి హానికరమైనటువంటిని వదిలివేయాలి లేదా దూరంగా పెట్టాలి. వాటినే ట్రై టు అవాయిడ్ దోస్ బ్యాడ్ థింగ్స్. ఇక్కడ ఏంటండి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఏమవుతుందండి అంటే దోస్ అన్నటువంటిది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. నౌ కమింగ్ టు ద సిక్స్త్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్? An adjective that placed before a noun or pronoun and modifying it is called a distributive adjective. An adjective that placed before a noun or pronoun, ఒక నామవాచకాన్ని ముందు కానీ లేదా సర్వనామానికి ముందు కానీ ఉంటూ మోడిఫైయింగ్ చేసేది. మోడిఫైయింగ్ ఇట్ అంటే ఆ నామవాచకాన్ని లేదా సర్వనామాన్ని మోడిఫై చేస్తుంది, అంటే దాని యొక్క రూపాన్ని మారుస్తుంది, దాని యొక్క అర్థం యొక్క రూపాన్ని మార్చేదే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ, ఈచ్, ఎయిదర్, నైదర్, ఎట్సెట్రా. ఎనీ ఆఫ్ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ఎనీ ఆఫ్ యూ, మీలో ఎవరైనా ఒకరు,
ఓకే, కెన్ ఫైండ్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ఆ సమస్యను పరిష్కరించండి. ఎనీ ఆఫ్ యూ కెన్ ఫైండ్. ఓకే, నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ టేక్స్ ద ఆపర్చునిటీ. ఈచ్, ప్రతి బాయ్స్, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్, ద బాయ్స్ ముందు ఈచ్, యూ ముందు ఎనీ, అలాగే నెయిదర్ షీ ఇక్కడ ప్రొనౌన్ అండి. ప్రొనౌన్కి ముందు నెయిదర్ షీ నార్ హెర్ ఫ్రెండ్ అటెండ్ ద కాలేజ్. అంటే ఆమె కానీ ఆమె యొక్క ఫ్రెండ్ కానీ ఇద్దరు కూడా ఎవరు కాలేజ్కి అటెండ్ అవ్వలేదు. ఇలా ఎనీ, ఈచ్, నెయిదర్, నాట్, ఎయిదర్, ఆర్ ఎక్కడైతే మనకు కనిపిస్తాయో వాటిని ఏమని చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 7th adjective, interrogative adjectives. What is the interrogative adjectives? Interrogative adjectives are similar to interrogative pronouns. An adjective that placed before a noun and modifies that noun is called interrogative adjective. Interrogative means ప్రశ్నలు వేయడమేనండి. ప్రశ్నలు వేసే యాడ్జెక్టివ్నే ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. విచ్, హూజ్, వాట్, వేర్, ఎట్సెట్రా. ఈ పదాల తరువాత మీకు నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా ఈ క్వశ్చన్ వర్డ్స్ తరువాత వెంటనే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కనిపిస్తే అది ఖచ్చితంగా ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ విచ్ క్లోత్స్ డిడ్ యూ వాంట్ టు బై. విచ్ క్లాత్స్ అనేవి నౌన్ అండి. దానికి ముందు విచ్ అన్నటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని విచ్ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అని చెప్తాం. సెకండ్ వన్, హూజ్ బుక్ డూ యూ ప్రిఫర్ మోస్ట్. అంటే ఏ పుస్తకాన్ని ఎక్కువగా నీ ప్రిఫర్ చేసుకుంటావు. హూజ్ బుక్ అనేది అర్థమైందా? లేదా ఎవరి యొక్క పుస్తకాన్ని ఎక్కువగా మోస్ట్ ప్రిఫరబుల్ అనేది. అంటే హూజ్ బుక్ అన్నటువంటిది ఏంటండి? నౌన్ అండి. ఆ నౌన్కి ముందు మనం ఉపయోగించేది హూజ్. అలాగే వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్. వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్. నేర్చుకోవడానికి బెస్ట్ మరియు ఈజీగా ఏదంటే అనేది వాట్ అని వచ్చింది కదండి. వాటిని మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. నౌ కమింగ్ టు ద 8th point, possessive adjectives. What is the possessive adjectives? An adjective that used to place before a noun and modifies the noun to demonstrate the possession or ownership to a particular person or thing is called a possessive adjective అండి. అంటే చాలా మన తెలుగులో చెప్పుకోవాలంటే చాలా ఈజీగా చెప్తున్నాను. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఓనర్షిప్ అండి. అంటే మన స్వంతమైనటువంటి వస్తువు లేదా మన సొంతానికి సంబంధించినటువంటిది పర్సన్ కావచ్చు ఆర్ థింగ్ కావచ్చు. దీనిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మై అంటే నా యొక్క, అవర్ మాది, యువర్ నీది, హిజ్ అతనిది, హెర్ ఆమెది, ఇట్స్ దెయిర్ ఇవి ఉంటాయండి. వీటిని మనది మై కార్ అని చెప్తాం. ఓకే, అంటే కారు నాది. నాది అంటే నా సొంత అనేది ఓనర్ అనమాట. సో దీనిని పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని చెప్తామంటే. మీరు సింపుల్గా మీకు ఎవరైనా పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఓనర్షిప్ ఉన్నటువంటి దాన్నే పొసెసివ్ యాడ్జెక్టివ్ అని మనం చెప్పుకుంటామని సింపుల్గా మీరు ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్,
షేక్స్పియర్ ఈజ్ మై ఫేవరెట్ పోయిట్ అండ్ ప్లే రైట్. ఓకే, షేక్స్పియర్ ఈజ్ మై ఫేవరెట్. మీ ఫేవరెట్ అంటే మై ఫేవరెట్ అంటే మన సొంతానికి సంబంధించింది. సో మనకు అది ఇష్టం. అతని యొక్క పొయిట్ కానీ ప్లే రైట్ కానీ మనకి ఇష్టం. ఎవరిది? షేక్స్పియర్ది. సో షేక్స్పియర్ ఈజ్ మై ఫేవరెట్ పొయిట్ అండ్ ప్లే రైట్. సెకండ్ చూడండి, దిస్ ఈజ్ యువర్ న్యూ హోమ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ యువర్ న్యూ హోమ్ అంటే మీ హోమ్, మీ ఇల్లు. అది అర్థమవుతుందా? థర్డ్ వన్, ఐ విష్ టు బై సమ్ గిఫ్ట్స్ టు సెలబ్రేట్ హిజ్ బర్త్డే. హిజ్ బర్త్డే అంటే తన యొక్క బర్త్డే, తనకు సంబంధించింది. ఆ పుట్టినరోజు ఎవరిదండి? అతనిది. సో ఐ విష్ టు బై సమ్ గిఫ్ట్స్ టు సెలబ్రేట్ హిజ్ బర్త్డే. ఓకే, ఇలా ఎక్కడైతే మై, అవర్, యువర్, హిజ్, హెర్, ఇట్స్, దేర్ ఉంటూ ప్లస్ నౌన్ అంటే నౌన్ ఎక్కడ ఉంటుందండి? బిఫోర్ ప్లేస్, బిఫోర్ ఏ నౌన్. మీరు అది గుర్తుపెట్టుకోవాలండి. వాటిని మాత్రమే మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్గా చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. వన్స్ అగైన్ వీ రిపీట్ టుడే క్లాస్. ఏం చెప్పుకున్నాము ఈరోజు క్లాస్లో? యాడ్జెక్టివ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే విశేషణం అంటే ఏమిటి, విశేషణంలో గల రకాలన్నీ, వాటి యొక్క ఉదాహరణతో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి రిపీట్ చేసుకున్నట్లయితే 8 యాడ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్ ప్రాపర్ యాడ్జెక్టివ్స్, సెకండ్ వన్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, థర్డ్ వన్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, ఫోర్త్ వన్ న్యూమరల్ యాడ్జెక్టివ్. ఈ న్యూమరల్ యాడ్జెక్టివ్లో మరలా 3 టైప్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ద ఫస్ట్ వన్ డెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, సెకండ్ వన్ ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఫిఫ్త్ వన్ డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అండ్ సెవెంత్ వన్ ఏం చెప్పుకున్నామండి? ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అండ్ ఎయిత్ వన్ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఈ 8 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ గురించి మనం ఈవేళ క్లాస్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. రిపీటెడ్గా చెప్తున్నాను మరల. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. ఈ విశేషణం అంటే ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ ఎలాంటిదో ఎటువంటిదో తెలియజేసేదే యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ క్వాలిఫైస్, మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. మళ్ళీ చాలా సింపుల్గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. యాడ్జెక్టివ్ అంటే ఒక నౌను లేదా ఒక ప్రొనౌన్ ఎటువంటిదో ఎలాంటిదో తెలియజేసేదే యాడ్జెక్టివ్. మీకు ఇక్కడ ఫ్రీక్వెంట్లీగా మనం యూజ్ చేస్తున్నటువంటి కొన్ని యాడ్జెక్టివ్ని ఇస్తున్నాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. మచ్